సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారోత్సవ పూజలను శనివారం భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో నిర్వహించారు. వారోత్సవ విశేష పూజలను పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పలువిధ పరిమళ భరిత ద్రవ్యాలు, సప్త సముద్రాలు, నదులు, సకల తీర్థాలను ఆవాహన చేసిన పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలతో శ్రీవారిని సర్వాలంకార భూషితంగా అలంకరించి వారోత్సవ విశేష పూజలను నిర్వహించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేసిన అర్చక స్వాములు శ్రీ వాసుదేవ సుదర్శన నారసింహ శ్రీ మహాలక్ష్మీ హనుమత్ గరుడ హోమాలను జరిపారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల గోవింద నామ స్మరణల నడుమ పూర్ణాహుతి క్రతువును గావించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువైన దేవతామూర్తులకు నైవేద్య నివేదన చేసిన ఋత్విక్లు కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. వారోత్సవ విశేష పూజలలో పాల్గొన్న భక్తులకు వేదాశీస్సులు చేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ, వేసవి కాలం సెలవులలో చిన్నారులకు సనాతన విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, మానవతా విలువలను నేర్పేందుకు శ్రీ వైకుంఠపురంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుండి తరగతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. చిన్నారులకు ఉదయం, మధ్యాహ్నం శ్రీ వైకుంఠపురంలోనే అల్పాహారం, భోజన వసతి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు శ్రీ వైకుంఠపురం ఆలయంలో తెలుసుకోవాలని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు సూచించారు. నారాయణ 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 శ్రీమన్నారాయణ